నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. నేను మీ పవన్. మనం పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆస్ట్రో సైకాలజిస్ట్ శ్రీ గంగరాజు గారితో మన లగ్నాలు రాసుల గురించి మనం మాట్లాడుతున్నాం. అవి ఎలాంటి శుభాశుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో చర్చించుకుంటూ వస్తున్నాం. చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నారు. వీటిల్లో ముందుగా ఆయన చెప్పే ముందు, ఆయన ఇంట్రడ్యూస్ చేసే ముందు, శ్రీగిరి గంగరాజు గారు ఎల్బీ నగర్లో ఆఫీస్లో ఉంటారు. అలాగే స్క్రీన్ మీద కూడా మీకు నంబర్ కనపడితే ఆయన అపాయింట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకనంటే మీకు ఏదన్నా జాతక దోషాలున్నా, పరిహారాలు కావాలన్నా మీకు డెఫినెట్గా ఆయన మంచి సలహాలు సూచనలు అందించగలుగుతారు. నమస్తే గంగరాజు గారు. నమస్తే పవన్ గారు. సో ఇప్పుడు మిగిలిన 3 రాశుల గురించి మనం చర్చించుకుందాం. ఎందుకంటే గత వీడియోలలో దాదాపు మనం అన్ని 9 రాశులు లగ్నాల గురించి మాట్లాడుకున్నాం. చాలా చక్కగా వివరించారు కూడా. మిగిలిన 3 రాశుల గురించి కూడా మీరే చెప్పండి. ఓకేనండి. మకర రాశి, మకర లగ్నం వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చే అంశాలంటే మాత్రం వీళ్ళకి థర్డ్ హౌస్ అనేది చాలా బాగా కలిసి వస్తుంది. థర్డ్ హౌస్ అంటేనే తనకంటే చిన్నవాళ్ళైన తమ్ముళ్ళు, చెల్లెళ్ళ వల్ల వీళ్ళకి బాగా అనుకూలత అనేది, బాగా సపోర్ట్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అట్లానే వీళ్ళకి ధైర్య సాహసాలు కానివ్వండి, వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా అవుతుంది. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే చాలా స్టబన్ పీపుల్. ఏదైనా అనుకుంటే మొసలిలాగా పట్టు అనేది వదలరు. అట్లాంటి మనుషులు ఈ సంవత్సరం ఇంకా వీళ్ళు చాలా మంచి ఎనర్జీతో ముందుకెళ్ళే అవకాశం అనేది చాలా చక్కగా కనపడుతుంది. తర్వాత వీళ్ళు మంచి మంచి వార్తలు, శుభవార్తలు వినడం కానివ్వండి, తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా లైఫ్ని ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చే సమయం అని కూడా చెప్పొచ్చు. ఇంకొక ఎక్సలెంట్ విషయం ఏంటంటే వీళ్ళకి సంతానపరంగా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అంటే సంతానం లేని వారికి సంతానం కలగడం కానివ్వండి, సంతానం ఉన్న వాళ్ళకి సంతాన అభివృద్ధి కానివ్వండి, కొంతమంది విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు విదేశాలు వెళ్ళడం కానివ్వండి, చదువు పరంగా, ఉద్యోగపరంగా కానీ, తర్వాత సంతానం తన మాట వినడం కానివ్వండి, ఈ విధమైన సంతానపరమైన అభివృద్ధి అనేది వీళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం. ఇంకో అంశం ఏంటంటే వీళ్ళకి ఈ యొక్క సంవత్సరంలో వీళ్ళకి పూర్వపుణ్యం అంటే మనం పోయిన జన్మలు చేసుకున్నటువంటి పుణ్యం అనేది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. పుణ్యం కలిసి వస్తే ఏంటంటే తక్కువ ఎఫర్ట్స్తోని మనం ఎక్కువ రిజల్ట్స్ అనేది తీసుకురాగలుగుతాము. అట్లానే మనకు అనుకోకుండా అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇబ్బందులు అనేది చాలా తగ్గుతాయి. తర్వాత ఇంకో విషయం చెప్పాలంటే వీళ్ళ ఖర్చుల విషయంలో కూడా తక్కువ ఖర్చులు, అనవసరపు ఖర్చులు అనేది లేకపోవడం, తక్కువ ఖర్చులతోనే ఎక్కువ రిజల్ట్స్ అనేది రావడం అనేది కూడా బాగా కలుగుతుంది. తర్వాత వీళ్ళకి మంచి వాళ్ళతో స్నేహితం కానివ్వండి, సజ్జన సాంగత్యం, తర్వాత స్పిరిచువాలిటీ మీద ఒక ఇంట్రెస్ట్ కానివ్వండి, ఈ సంవత్సరం ఇంకా వీళ్ళకి ఎక్కువగా అయ్యే అవకాశం అనేది ఉంది. అట్లానే వీళ్ళకి కలిసి రాని అంశాలంటే మాత్రం మాట తీరు విషయంలో కొద్దిగా వీళ్ళు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మంచిగా మాట్లాడినప్పటికీ పక్కన వాళ్ళు ఎదుటి ఆపోజిట్ పీపుల్ ఏమనుకుంటారు, వీళ్ళు కొద్దిగా పీడిస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కుటుంబ అన్యోన్యత అనేది కొద్దిగా తగ్గే అవకాశం అనేది కనపడతా ఉంది. తర్వాత అవసరానికి డబ్బు అనేది అందకపోవడం కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కలిసి రాని అంశం ఏంటంటే వీళ్ళు ఏరే వాళ్ళకి ఇచ్చినటువంటి అప్పులు కానివ్వండి, లేదంటే చేసిన అప్పులు కానివ్వండి, అవి చేసిన అప్పులు తీరకపోవడం కానీ, లేదంటే ఏరే వాళ్ళకి ఇచ్చినవి రాకపోవడం కానీ, ఆర్థిక పరంగా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు అనేది ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనేది కనపడతా ఉంది. అట్లే ఉద్యోగ విషయాల్లో కూడా వీళ్ళు ఎంత కష్టపడ్డప్పటికీ బాస్ నుంచి కానీ, కొలీగ్స్ నుంచి కానీ మంచి కాంప్లిమెంట్స్, ఒక సపోర్ట్ లేకపోవడం వల్ల వీళ్ళు చాలా వరకు నిరుత్సాహపడే అవకాశం అనేది ఈ సంవత్సరం కనబడతా ఉంది. కాబట్టి మీరు ఎంత కష్టపడ్డప్పటికీ రిజల్ట్ రాకపోవడం అనేది ఒక రకంగా నిరుత్సాహపరిచినా సరే మీరు కంటిన్యూస్గా, కన్సిస్టెంట్గా మీ యొక్క ఉద్యోగం విషయంలో బ్యాడ్ ఉంది కాబట్టి మీరు కరెక్ట్గా మీరు చేయాల్సిన వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీరు ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది ఉండదు. మీరు కలిసి రాని అంశాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. కానీ మీ యొక్క పూర్తి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే దాంట్లో ఏమైనా దోషాలు, ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే వాటికి తగిన పరిహారాలు కానివ్వండి, వాటికి తగిన సూచనలు కానివ్వండి నేను తప్పకుండా అందించగలనండి. చాలా బాగా చెప్పారండి. అలాగే కుంభరాశి, కుంభలగ్నం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక 3-4 సంవత్సరాల నుండి ఉగాది రోజు బాగుంటుంది, ఈ ఉగాదికి బాగుంటుందని పాపం కుంభలగ్నం వాళ్ళు చాలా వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకు ఒక స్పష్టమైన విజయం కానీ, ఒక మంచి సక్సెస్ కానీ, ఆర్థిక పరంగా వెసులుబాటు కానీ ఏమీ దక్కలేదు కుంభరాశి వాళ్ళకి, కుంభలగ్నం వాళ్ళకనే చెప్పాలి. సో ఇప్పుడు ఈ పరాభవ నామ సంవత్సరంలోనైనా వాళ్ళకు ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుందా? వాళ్ళు ఈ సంవత్సరం నిజంగా చెప్పాలంటే పవన్ గారు, ఈ సంవత్సరం వాళ్ళు జాక్పాట్ కొట్టబోతున్నారు. ఎట్లా అంటే ఆర్థికపరమైన విషయాలు, సక్సెస్ సంబంధించిన విషయాలు వీళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తున్నాయి. ఏ విధంగా చెప్తున్నానంటే వీళ్ళకి కలిసి వచ్చే హౌసెస్ వచ్చి, భావాలు వచ్చి 2వ భావం, 4వ భావం, 8వ భావం, 11వ భావం, ఈ 4 కూడా ధనానికి సంబంధించినవి. కాబట్టి ధనము, కుటుంబం
ఈ రెండు విషయాలు మెయిన్గా చెప్పాలి అంటే ఈ రెండో భావం విషయంలో రెండో హౌస్ విషయం ఏంటంటే మెయిన్గా కుటుంబం మీద ప్రేమ కానివ్వండి, అన్యోన్యత కానివ్వండి, అవసరానికి డబ్బు అందటం కానివ్వండి, తర్వాత ఎప్పుడో రావాల్సిన డబ్బులు కూడా తిరిగి రావడం కానివ్వండి, అట్లానే ఇంకా వీళ్ళు చెప్పాలి అంటే వీళ్ళ యొక్క మాట తీరు కూడా ఈ సంవత్సరం చాలా మెరుగుపడుతుంది. ఈ మాట తీరు కానివ్వండి, మాట తీరుతోని వీళ్ళు చక్కటి మాట తీరుతోని స్నేహితాలు కానివ్వండి చాలా వరకు వీళ్ళకి అభివృద్ధి చేసుకునే అవకాశం అనేది చాలా వరకు ఉంది. అట్లానే ఈ సంవత్సరం వీళ్ళు నూతనంగా వాహనాలు కానీ, నూతన గృహాలు కానీ, భూములు కానీ, తర్వాత కొన్ని విషయాలు ప్రాపర్టీ స్థిరాస్తుల విషయాలలో ఏంటంటే వీళ్ళు కొనుగోలు చేసే అవకాశమే ఎక్కువగా కనపడతా ఉంది. అట్లానే 8th హౌస్ విషయం చూసుకుంటే ఏదైనా ఒక పని అనుకుంటే ఇంతకుముందు వీళ్ళు అనుకున్న పనులు కొద్దిగా డిలే అయ్యి అనుకున్న పనులు అనుకున్న టైంలో కాక ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ సంవత్సరం మాత్రం వీళ్ళకి అలా ఉండదు. తప్పకుండా అనుకున్న పనులు అనుకున్న టైంలోనే సాధించుకోగలుగుతారు. సక్సెస్ రేట్ అనేది వీళ్ళకి 100కి 100% ఆ శివుడి ఆశీర్వాదమే ఉన్నట్లుగా శని ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఈ కుంభరాశి కుంభలగ్నం వాళ్ళకి ఎక్సలెంట్గా ఈ సంవత్సరం అనేది ఉందండి. అట్లానే కాకుండా ఇంకో విషయం కూడా ఏంటంటే వీళ్ళకి అనుకోకుండా లాభం, ఆకస్మిక ధనలాభం కానివ్వండి, వీళ్ళకంటే పెద్దవాళ్ళైన అన్నయ్యలు అక్కయ్యల వల్ల హెల్ప్ కానివ్వండి, ఆప్తమిత్రుల హెల్ప్ కానివ్వండి, అట్లానే స్టాక్ మార్కెట్లలో డెవలప్మెంట్ కానివ్వండి, స్టాక్ మార్కెట్లలో ఇంప్రూవ్మెంటు లాభాలు కానివ్వండి, ఇవి కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే అంశాలండి. అట్లానే వీళ్ళకి కలిసి రాని అంశాలంటే మాత్రం సంతానపరంగా కొద్దిగా ఇబ్బందులు. సంతానపరమైన ఇబ్బందులు ఏంటంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలగకపోవడం కానీ, సంతానం ఉన్న వాళ్ళకి వీళ్ళ మాట వినకపోవడం, వాళ్ళ అభివృద్ధి ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదంటే వేరే బిజినెస్లలో ఉద్యోగాలు ఉన్నా సరే అభివృద్ధి లేకపోవడం అనేది కొద్దిగా ఇబ్బంది పడే అంశం. అట్లానే వీళ్ళకి ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా ఆరోగ్యపరంగా మానసికంగా శారీరకంగా కూడా కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశాలే కనపడతా ఉన్నాయి. తర్వాత వచ్చేసి మెయిన్గా ఏంటంటే ఈ సంవత్సరం వీళ్ళు పూర్వపుణ్యం అనేది వీళ్ళకి బాగా కలిసి రావడం అనేది ఉండదు. కాబట్టి దాంతో మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడితే ఈ సంవత్సరం తప్పకుండా మీరు సాధించుకొని ఏదైతే మీరు అనుకున్నారో దాన్ని సాధించుకోగలుగుతారు. మీరు ఇప్పుడు కొన్ని హౌసెస్ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం ఏమీ లేదండి. తప్పకుండా మీ యొక్క పూర్తి జాతకాన్ని నాకు పంపించినట్లయితే అది క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నా సరే, దోషాలు ఉన్నా సరే, వాటికి కావాల్సిన పరిహారాలు కానివ్వండి, సూచనలు కానివ్వండి నేను తప్పకుండా ఇస్తాను. ఇక చివరి రాశి మీనరాశి ఎప్పుడు అంటే విశ్వావసనామ సంవత్సరంలో కూడా చాలా టాప్గా లేదు, అలాగని లో ఎండ్లో కూడా లేదు. సో ఇప్పుడు ఏమన్నా వాళ్ళకి ఒడిదుడుకులు ఉండబోతున్నాయా, లేకపోతే ఒక మంచి టాప్ నాచ్కి వెళ్ళే అవకాశం ఉందా మీనరాశి మీనలగ్నం వాళ్ళు? మీనరాశి మీనలగ్నం వారు పవన్ గారు ఈ సంవత్సరం వాళ్ళకి చాలా మెరుగ్గా ఉందండి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందండి? ఆర్థిక పరిస్థితి బాగుంది వాళ్ళకి. ఎట్లా అంటే ఏ విధంగా చెప్తున్నానంటే వాళ్ళకి 4th హౌసు, 8th హౌసు, 10th హౌసు, 12th హౌసు ఈ 4 హౌసులు కూడా వాళ్ళకి బాగున్నాయి. గురువు గారి ఆశీర్వాదం తప్పకుండా వాళ్ళకి. గురువు అనేది మీనరాశి మీనలగ్నం వాళ్ళకి లగ్నాధిపతి, ప్లస్ ఆయన మిథునంలో ఉన్నాడు కాబట్టి ఈ 4 హౌసులు వాళ్ళకి కలిసి రావడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే 4th హౌస్ అంటేనే మెయిన్గా స్థిరాస్తులు, భూములు కానివ్వండి, వాహనాలు కానివ్వండి కొనుగోలు చేయటం, తర్వాత స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానివ్వండి, బిల్డింగ్స్ కానీ, సో ల్యాండ్స్ కానీ ఈ విధంగా పర్చేజ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడతా ఉన్నాయి. అట్లానే మెయిన్ ఇంకోటి నెక్స్ట్ వచ్చి 8th హౌస్. 8th హౌస్ అంటేనే ఏదైనా అనుకుంటే దాన్ని సాధించడం, పలుకుబడి, పేరు, ప్రతిష్టలు, తర్వాత మ్యారేజ్ అయ్యి ఉన్నట్లయితే మ్యారేజ్ లైఫ్ చాలా సాఫీగా హ్యాపీగా జరుగుతుంది. తర్వాత ఏమైనా కోర్టు ఇబ్బందులు, కోర్టు కేసులు ఏమైనా చికాకులు పడుతున్నా సరే దాంట్లో సక్సెస్ రేట్ అనేది ఎక్సలెంట్గా ఈ సంవత్సరం కోర్టు చికాకులు అనేది ఇబ్బందుల నుంచి బయటపడతారు 100%. తర్వాత చెప్పాలి అంటే వీళ్ళు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎక్సలెంట్గా ముందుకెళ్తారండి. అదే ఉద్యోగ విషయం అయితే ప్రమోషన్స్ కానివ్వండి, వాళ్ళ డెవలప్మెంట్ కానివ్వండి, లేదంటే వ్యాపారం ఈ విషయాలైతే వాళ్ళ ఎక్స్పాన్షన్, వ్యాపారాన్ని డెవలప్ చేయడం, వ్యాపారంలో లాభాలు కానీ, తర్వాత వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసి ఇంకా డెవలప్ చేయడం కానీ 10th హౌస్ అనేది కలిసి వస్తుంది. తర్వాత పేరు పరంగా, కీర్తిపరంగా ఒక నేమ్ అండ్ ఫేమ్ అనేది కూడా 10th హౌస్కి సంబంధించింది కాబట్టి దాంట్లో మంచి పేరు ప్రతిష్టలు అనేది వీళ్ళు సంపాదించుకోగలుగుతారు. తర్వాత వీళ్ళు చేసే ఖర్చు కూడా సద్వినియోగం అవుతుంది తప్ప అనవసరపు ఖర్చు అనేది ఎట్టి పరిస్థితుల్లో కాదు. వీళ్ళకి మంచి స్నేహితాలు, అనుకోని మంచి స్నేహితాలు కలిసి రావడం కానివ్వండి, తర్వాత ఆధ్యాత్మిక చింతన మంచి డెవలప్మెంట్ కావడం కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలండి. అట్లానే కలిసి రాని అంశాలంటే మాత్రం వీళ్ళకంటే చిన్నవాళ్ళ వల్ల, అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళ వల్ల, కజిన్స్ కానివ్వండి, రియల్ బ్రదర్స్, రియల్ సిస్టర్స్ కానివ్వండి, వీళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అంశాలు ఉంది. తర్వాత మీనరాశి వాళ్ళంటేనే కొద్దిగా సాఫ్ట్ మెంటాలిటీ పీపుల్. ఎందుకంటే వీళ్ళకి కొద్దిగా కాన్ఫిడెన్స్ మీద కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం అనేది సాటర్న్ బ్యాడ్ లుక్ ఉంది కాబట్టి, శని యొక్క బ్యాడ్ లుక్ ఉంది కాబట్టి కొద్దిగా ధైర్యం యొక్క కాన్ఫిడెన్స్ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకి చాలా ఉంది. తర్వాత అట్లానే వీళ్ళకి మెయిన్గా రిలేషన్షిప్ విషయంలో అంటే భర్త కానీ లేదా భార్య కానీ వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్లో మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశాలే కొద్దిగా కనబడుతున్నాయి. కాబట్టి
కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆరోగ్య విషయంలో కూడా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఈ విషయాల్లో కూడా కొద్దిగా ఇవన్నీ కలిసి రాని అంశాలు. ఎందుకంటే శాటర్న్ మీనంలోనే ఉన్నాడు కాబట్టి, లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి, మీనరాశిలోనే శని ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యాల్లో కూడా కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒకవేళ మీరు మీ పూర్తి జాతకాన్ని నాకు పంపించినట్లయితే క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో ఏమైనా దోషాలు, ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే మీకు పరిహారాలు కానీ సూచనలు కానీ నేను తప్పకుండా అందించగలనండి. చూశారు కదా, ఈ 12 రాసులు 12 లగ్నాల గురించి చాలా చక్కగా వివరించారు గంగరాజు గారు. అలాగే రాబోయే సంవత్సరం మీ అందరికీ ప్రతి రాశి వారికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఎవరికైనా సరే పరిహారాలు కావాలన్నా వాళ్ళ జాతకంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే గ్రహస్థితుల్లో గంగరాజు గారి సూచనలు సలహాలతో డెఫినెట్గా వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. అందరి రాబోయే సంవత్సరానికి మన పరాభవ నామ సంవత్సరంలో మీ అందరికీ మరోసారి కిరణ్ టీవీ భక్తి తరఫున శుభాకాంక్షలు. అట్లానే అండి, ఈ శ్రీ పరాభవన సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ కూడా దేవుడు ఆయు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.